వర్ధిల్లాలి పేదబడి సంఘాల ఐక్యత. మీకోసం మందాక సమాజం గారు మన దగ్గరికి మీ దగ్గరికి వచ్చినారు. దయచేసి గమనించబోతున్నాం. కూడా రావాలి. ఈ సమావేశాన్ని సభాధ్యక్షుడి కార్యక్రమం స్టేషన్ కావాల్సిన కోరుతాం. అదేవిధంగా అదేవిధంగా ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు రుద్రబోసు సురేశమాది గారు స్టేషన్కి రావాల్సిన కోరుతున్నాం. ఆంధ్రప్రదేశ్ లో ఉండబడే బుడగ జంగాలకి ఎంఆర్పీఎస్ అండగా నిలబడుతుంది. మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి నా బుడగ జంగాల హక్కుల పోరాటంలో మద్దతుదారుడుగా ఉండడమే కాకుండా బుడగ జంగాలను ఎస్సీలుగా గుర్తించాలనే న్యాయమైన పోరాటంలో పూర్తిగా భాగస్వామ్యం అవుతుంది. అది న్యాయమైన పోరాటం అని చెప్పి స్పష్టంగా మేము రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకి గుర్తు చేస్తున్నాం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అత్యంత దళితుల్లో వెనుకబడ్డ సామాజిక వర్గాల్లో బుడగ జంగాలు ఒకటి. దురదృష్టవశాత్తు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడే కొంతమంది స్వార్థపరులు చేసిన కుట్ర ఫలితం వల్ల ప్రస్తుత ఆంధ్రప్రదేశ్లో బుడగ జంగాలు ఎస్సీలు కారని ఒక నమ్మక ద్రోహానికి సంబంధించిన ఒక కుట్ర చేయడం జరిగింది. అప్పటి నుంచి ప్రస్తుత ఆంధ్రప్రదేశ్లో నా బుడగ జంగాల సమాజం ఎస్సీలకు వచ్చే ఏ ప్రయోజనం కూడా పొందలేకుండా పోయింది. విద్యా అవకాశాలు వాళ్ళకు దక్కట్లేదు, ఉద్యోగ అవకాశాలు ఎస్సీలు దక్కట్లేదు, ఆర్థికంగా సంక్షేమ పథకాలు న్యాయబద్ధంగా దక్కట్లేదు, రాజకీయంగా అవకాశాలు లేకుండా పోయినాయి. ఇది చాలా దురదృష్టకరమైన పరిస్థితి. ఎంఆర్పీఎస్ స్పష్టంగా గుర్తు చేస్తున్నది, ఎంఆర్పీఎస్ భావిస్తున్నది దళితుల్లోనే ముఖ్యంగా మాల మాదిగల తర్వాత మూడో అతి జనాభా ఎక్కువ ఉన్న కులం నా బుడగ జంగాల కులం. అందుకనే తెలంగాణ రాష్ట్రంలో 3 కేటగిరీస్ జరిగితే మొదటి ప్రాధాన్యతే నా బుడగ జంగాలకు తెలంగాణలో వర్గీకరణ ద్వారా వచ్చింది. కానీ దురదృష్టవశాత్తు ఆంధ్రప్రదేశ్లో నా బుడగ జంగాలు ఎస్సీ ధృవీకరణ పత్రాలే లేకుండా పోయినాయి. ఇట్లాంటి పరిస్థితుల్లో ఇది న్యాయమని గుర్తించి గత ప్రభుత్వాలు ప్రస్తుత ఆంధ్రప్రదేశ్లో కూడా గత ప్రభుత్వమైనా నేటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వమైనా అసెంబ్లీలో తీర్మానం చేసి ఎస్సీలుగా గుర్తించాలని చెప్పి కేంద్రానికి నివేదించడం జరిగింది. అదే సమయంలో మొన్న ఈ మధ్య కాలంలో చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వేసిన కమిషన్ కూడా ఖచ్చితంగా బుడగ జంగాలను ఎస్సీలో గుర్తించాలని చెప్పి వాళ్ళ వెనుకబాటు వాళ్ళ సామాజిక సంబంధించిన పరిస్థితులు కూడా ఇతరుల కంటే వెనుకబడిపోయినాయని చెప్పి గుర్తు చేసింది. ప్రస్తుతం అసెంబ్లీలో చేసిన తీర్మానం కేంద్రాన్ని పంపినాక కమిషన్ నివేదికలు కేంద్రాన్ని పంపిన తర్వాత కేంద్రంలో ప్రస్తుతం పెండింగ్లో ఉన్నది. ఇప్పటికే ఈ విషయాన్ని కేంద్రంలో ఈ సమస్య వెంటనే పరిష్కారం కావాలని చెప్పి ముఖ్యంగా షెడ్యూల్ కులాల హోదా నా బుడగ జంగాలకు వచ్చే విధంగా చూడాలని చెప్పి ఇప్పటికే గౌరవ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారి దృష్టికి మేము తీసుకెళ్లడం జరిగింది. అదే సమయంలో గౌరవ కేంద్ర మంత్రి అదే సమయం బండి సంజయ్ గారి దృష్టికి కూడా తీసుకెళ్లడం జరిగింది. అయినా ఇంకో కొంత సమస్య పరిష్కారం కాకుండా పెండింగ్లో ఉన్నది. ఏదైతే కేంద్రం వద్ద పెండింగ్లో ఉన్నదో ఆ పెండింగ్లో ఉన్న ఈ సమస్యను వెంటనే పరిష్కరించే దిశగా గౌరవ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ మధ్య కాలంలోనే ఉమ్మడి కర్నూలు జిల్లాకు వచ్చినప్పుడు కూడా ఖచ్చితంగా నా బుడగ జంగాలకు ఎస్సీ ధృవీకరణ పత్రం ఇప్పించే విషయంలో కేంద్రం ద్వారా ఎస్సీలో చేర్పించే విషయంలో ఖచ్చితంగా ప్రత్యేక చొరవ తీసుకుంటామని చెప్పి గౌరవ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇక్కడనే ప్రకటించడం జరిగింది. ఆయన మీద
ఎస్సీ వర్గీకరణ విషయంలో ఎట్లయితే నమ్మకం పెట్టుకుంటే అండదండలు అందించాడో ఇప్పుడు నా బుడగ జంగాల సమాజం కూడా గౌరవ చంద్రబాబు నాయుడు గారి మీదనే ఒక నమ్మకం పెట్టుకున్నారు కనుక చంద్రబాబు నాయుడు గారు మరింత చొరవ తీసుకొని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గౌరవ మరింత చొరవ తీసుకొని కేంద్రం పెద్దలతో మాట్లాడి కేంద్రంలో ఎక్కడ పెండింగ్ లో ఉన్నదో ఈ సమస్యను ఆ పెండింగ్ లో ఉన్న ఆ కేంద్ర మంత్రి వద్ద మాట్లాడి త్వరగా ఈ సమస్యను పరిష్కరించే విధంగా ఖచ్చితంగా కృషి చేయాలని చెప్పి గౌరవ చంద్రబాబు నాయుడు గారికి విజ్ఞప్తి చేస్తూ రమణి మల్టీ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్